హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం బుక్ ఆఫ్ జోబ్ నుంచి 12 ఎపిసోడ్స్లో 12 చాప్టర్స్ డిస్కస్ చేసాం. లెట్స్ డైవ్ ఇంటూ చాప్టర్ నెంబర్ 13. 12th చాప్టర్ నుంచి కూడా యోబు కంటిన్యూ చేస్తున్నాడు. తన స్నేహితుల వాదనకి వ్యతిరేకంగా యోబు ఇలా అంటున్నాడు: నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడును కాను, నేను దేవునితో వాదింప కోరుచున్నాను, మీరైతే అబద్ధమును కల్పించువారు, మీరందరూ పనికిమాలిన వైద్యులు, మీరు కేవలం మౌనముగా నుండుట మేలు. నేను మొత్తం చూస్తున్నాను. మొదటి నుంచి మీరేమంటున్నారో నాకు మొత్తం అర్థమవుతుంది. మీరు నేనేదో రహస్య పాపం చేశానని చెప్పి నా మీద నిందన వేయుచున్నారు కదా! అసలు మీరెందుకొచ్చారు? మీరు పనికి మాలిన వైద్యులు. ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఉన్నారంటే వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత డిసీజ్ నయం అవ్వాలి కదా! అలా కాకుండా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటే ఏంటి యూజు? అలాగే మీరు నన్ను ఓదార్చడానికొచ్చారు. నా దృష్టిలో మీరు నాకు వైద్యుల్లాంటి వాళ్ళు. కానీ మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నాకున్న గాయాలేమీ మీ వల్ల హీల్ అవ్వట్లేదు అని చెప్తున్నాడు. అలాగే నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడినేమి కాదు. మీకెంత తెలుసో నాకు అంతకంటే ఎక్కువే తెలుసు. నేను డైరెక్ట్‌గా దేవుడితో కమ్యూనికేట్ చేసే కెపాసిటీ నాకుంది. నేను ఆయనతోనే మాట్లాడుకుంటాను. మీరు సైలెంట్‌గుంటే బెటర్ అని యోబు తన స్నేహితులతో అంటున్నాడు. నా మీదకి వచ్చినది ఏదో అది వచ్చును గాక, నేనెందుకు నా ప్రాణమును ఎరగా వేయుదును? ఇప్పుడు నాకు జరగాల్సిందేదో నాకు జరుగుద్ది. నేను దాన్ని తీసుకోవడానికి రెడీగానున్నాను. ఇప్పుడు నేనెందుకు నా ప్రాణాన్ని ఎరగా వేయాలి? నేను నా ప్రాణాన్ని పణంగా పెడతాను. అవసరమైతే నా ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్తున్నాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును. అంటే ఒకవేళ ఆయన నన్ను చంపేసినా గానీ, నేను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటున్నాడు. అంటే నేను దేవుని కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. అటువంటి రిలేషన్‌షిప్పు నాకు దేవుడికి మధ్య ఉంది. మీరు మధ్యలో రాకండి అనంటూ ముందేమన్నాడంటే, మీరు దేవుడికి పక్షపాతిగా మాట్లాడుతున్నారా? దేవుని పక్షమున మీరు వాదింతురంటే, మీరు నాకు దేవుడికి మధ్యవర్తులుగా ఉండే అంత సీన్ మీకు లేదు. మీరు దేవుడి తరపున లాయర్‌లాగా నన్ను ప్రాసిక్యూట్ చేస్తున్నారు అని అంటున్నాడు. మీరలా ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని, ఆయన ఉద్దేశం కాని మాటలను మీరు నాతో చెప్తే గనక, మిమ్మల్ని దేవుడు గద్దిస్తాడు అంటున్నాడు. ఆయన సన్నిధిని నా ప్రవర్తన యథార్థము అని రుజువు చేస్తాను అని అంటున్నాడు. అలాగే ఇంకొక మాట ఏమన్నాడంటే, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. అంటే ఏంటి? భక్తిహీనుడు ఎవడైనా ఉంటే ఆయన సన్నిధికి రావడానికి భయపడతాడు. కానీ నేనలా కాదు. నేను డైరెక్ట్‌గా ఆయన సన్నిధికొచ్చి నా యథార్థతను నిరూపించుకుంటానంటున్నాడు. అంటే నేను భక్తిహీనుడిని కాదు అంటే నేను ఎటువంటి పాపము చేయలేదు అని కూడా చెప్తున్నాడు. నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను. నేను ఎంత నిర్దోషినో, నేను ఎంత నిక్కచ్చిగా ఉంటానో అది నాకు తెలుసు. మీకు తెలీదు కాబట్టి మీరు మాట్లాడొద్దు అంటున్నాడు. అవసరమైతే నేను, దేవుడు మేము చూసుకుంటాము. మీరు మధ్యలో దూరొద్దు. మౌనంగా ఉండండి. అదే మీకు జ్ఞానమైనది అని చెప్తున్నాడు. అలా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ యోబు డైరెక్ట్‌గా దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవునితో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ చెయ్యి నా మీది నుండి తొలగింపుము. నీ భయము నన్ను బెదిరింపనీయకము. అంటే నీవు నీ చెయ్యి నా మీద పెట్టి నన్ను శిక్షకు గురి చేస్తున్నావు. దయచేసి అది తీసేయి ప్రభువా. అలాగే నన్ను భయపెడుతున్నావు. నన్నింక భయపెట్టింది చాలు అని అడుగుతున్నాడు. మనం మాట్లాడుకుందాం. నీవు నన్ను ప్రశ్నించు. నేను ఆన్సర్ ఇస్తాను. లేదా నేనడుగుతాను. నువ్వు నాకు చెప్పు. ఏంటి? నా దోషములెన్ని? నా పాపములెన్ని? అంటే నేను ఏ దోషం చేశాను? ఏ పాపం చేశాను? ఎందుకు నన్నిలా శిక్షకు గురి చేస్తున్నావు? మొహం చాటేస్తావు. ఎందుకు నా మీద పగ పెట్టుకున్నావు? అటూ ఇటూ కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా? ఎండిపోయిన చెత్తను తరుముదువా? అలాగే నీవు నాకు కఠినమైన శిక్షను విధించియున్నావు. ఇప్పుడు నన్నెందుకు ఇలా వేధించి కఠినమైన శిక్ష విధిస్తున్నావు అని అడుగుతున్నాడు. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ, చిమ్మటి కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ నీవు గిరిగీసి ఉన్నావు.
ఏదైనా వస్తువు ఎక్స్‌పైర్ అయిపోతే దాన్ని మురగడం అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీ ఫుడ్ ఉంటది. సీ ఫుడ్ ఎక్స్‌పైర్ అయిపోతే దాన్ని మురిగిపోయింది అంటారు. అలాగే చెమ్మట కొట్టిన వస్త్రం అంటే క్లాత్ అనేది ఆహ్, చినిగిపోతది చూసారా? లాగితే తెగిపోయేలాగా చినిగిపోయే పరిస్థితికొస్తది. అది కూడా ఎక్స్‌పైర్ అయిపోయినట్టే. ఒక ఎక్స్‌పైర్ అయిపోయిన వస్తువుని నన్ను నువ్వు కనిపెట్టుచున్నావు అంటే నా యందు నువ్వు నిఘా పెట్టి ఇలా శిక్షకి గురి చేస్తున్నావు అని చెప్తున్నాడు. ఈ బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి యోబు జ్ఞానవంతుడు. అలాగే మనం కూడా ఎంతో జ్ఞానం కలిగి ఉంటాం. ఒకప్పుడు డైరెక్ట్‌గా దేవునితో కమ్యూనికేట్ చేసిన వాళ్ళమై ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఆ యాక్సెస్ దూరం చేసి ఉండొచ్చు. దానికి కారణం మనం చేసిన ఏదో ఒకటి పాపం. మనతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడట్లేదంటే, దేవునికి మనకి మధ్య మనం ఏదో అడ్డుగా పెట్టి ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన వాల్యూని వేరే ఎవరికో ఇవ్వడం అనేది ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు. లేదా మనం దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు. దేవునికి మనకు అడ్డుగా ఉన్న ఆ విషయాన్ని తొలగించి ఆయన వద్దకు మనం వెళ్ళగలిగితే ఆ దూరం తగ్గిపోతుంది. సో మై ఫ్రెండ్స్ దిస్ ఈస్ అబౌట్ చాప్టర్ నంబర్ 13. లెట్స్ మీట్ ఇన్ చాప్టర్ 14 ఆఫ్ బుక్ ఆఫ్ జోబ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎపిసోడ్ ఫుల్‌గా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.